తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి చీడ పురుగుల గురించి అలాగే కలుపు మొక్కల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో పుట్టి భారతదేశంలోనే పెరిగి భారతదేశంలో స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ భారత సైన్యం కోసం పనిచేయాల్సినటువంటి ఆ చీడ పురుగులు ఆ కలుపు మొక్కలు మాత్రం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల కోసం వారు పనిచేస్తూ ఆ ఉగ్రవాద సంస్థల నుంచి భారత్కి ముప్పు వాటిల్లేలా చేస్తూ ఉన్నారు. ఆ కలుపు మొక్కలు ఆ చీడ పురుగులు కూడా ఇప్పుడు పెహల్గాం ఉగ్రదాడి తరువాత ఒక్కొక్కరిగా వారికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే జ్యోతి మల్హోత్రా ఆవిడ చేసినటువంటి నిజంగా అకృత్యాలు, భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగా ఈ ఉగ్రవాదులతో ఆవిడ చేతులు కలిపి అసలు భారత్లో ఉగ్రవాదులు ఎక్కడెక్కడ దాడులు చేయాలనుకుంటున్నారో అక్కడ పరిస్థితుల్లో ఆవిడ వీడియోలు తీసి వారికి చేరవేయడంలో నిజంగా ఆవిడ చూపించినటువంటి చొరవ యావత్ భారత జాతి మొత్తం కూడా ఆవిడని అసహ్యించుకునేలా చేసింది. ఇటువంటి చీడ పురుగులు ఇంకా భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, వారందరి మీద భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. నిజంగా మన భారత భూమి మీద వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ భారత్ ఇచ్చినటువంటి అన్ని సదుపాయాల్ని వాడుకుంటూ భారతదేశం కోసం కాకుండా శత్రు దేశాల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్ నిజంగా జ్యోతితో పాటుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది యూట్యూబర్ల పేరుతో ఉగ్రవాద సహాయం చేసినట్లుగా ఉగ్రవాదులకి రకరకాల వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి, ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ఏంటి నిజంగా ఈ కలుపు మొక్కలు ఎలా ఏరిపారేయాలి, దీని మీద భారత ప్రభుత్వం ఎలా దృష్టి సారించబోతోంది, ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, నిజంగా పహల్గాం ఉదంతం తర్వాత మనం పాకిస్తాన్ ఇది చేసినటువంటి ఆ చర్యకి ప్రతిచర్యగా మనం భారత ప్రభుత్వం గట్టి సమాధానమే ఇచ్చింది పాకిస్తాన్లో. నిన్న కూడా మన భారత అధికారులు కూడా ప్రకటించారు, దాదాపు 70 మంది పాక్ సైనికులు కానీ అధికారులు కానీ మృతి చెందారని చెప్పేసి అని. అలాగే 100 నుంచి 150 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. దానికి కొన్ని వందల రెట్లు ఇలా భారతదేశంలో ఇంకా అంటే శత్రువు మనకు ఎదురుగుండా కనపడుతున్నాడు. వీళ్ళు కనిపించిన శత్రువులు మనతోటే ఉంటారు, మనలాగే ఉంటారు, మనలాగే జీవిస్తూ ఉంటారు, కానీ మన ఇంటి గుట్టంతా కూడా బయటికి చేరవేస్తున్నారు. కాదు సార్, అంటే నిజంగా పాకిస్తాన్ నుంచి ఈ శత్రుమూకలు ఇండియాలోకి వచ్చి బ్రతుకుతూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి అసలు అంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అన్ని సదుపాయాలను తీసుకుంటూ కూడా ఇండియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేయడం, అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే చూడండి, ఇప్పుడు ఆ జ్యోతి అనేమో యూట్యూబ్ ట్రావెలర్ ఆమె, సరే అనేక సందర్శనీయ ప్రదేశాలు వెళ్ళడం, అవన్నీ కూడా వీడియో చేయడం. అసలు దాని ఉద్దేశం ఏంటి? ట్రావెలర్స్ చాలా మంది ఉంటారండి అలా, యూట్యూబ్ ట్రావెలర్స్. ఆయా ప్లేసులని ప్రపంచంలో అందరికీ కూడా పరిచయం చేస్తే ఆ టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, అక్కడికి వస్తారు. ఆ అమ్మాయి కూడా యూట్యూబ్లో కొంత 4 డబ్బులు సంపాదించుకుంటుంది, తప్పులేదు. కానీ దాని వెనక ఎంత గూడు పుటాని అంటే ఆ అమ్మాయి హైదరాబాద్ కూడా వచ్చిందట. అదేవిధంగా దేశంలోనే అంటే ఎంత దారుణం అంటే ఆఖరికి పాకిస్తాన్ అధికారితో, డానిష్ అనే అధికారితో సంబంధాలు పెట్టుకోవడం, పాకిస్తాన్ అక్కడికి 3 సార్లు వెళ్ళడం. అమ్మాయి మామూలుగా మధ్యతరగతి కుటుంబీకురాలే, కానీ ఆమె గడిపినటువంటి విలాసవంతమైన జీవితం ఇప్పుడు బయటకు వస్తుంది. ఫస్ట్ క్లాస్ ఫ్లైట్స్లో, ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి హోటల్స్లో, బ్రహ్మాండమైన షాపింగ్, ఖరీదైనటువంటి షాపింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ లావాదేవీలు ఏంటి అంటే మన అందరం అనుకున్నారో పాపం హిందుస్థాన్ జ్యోతి అనుకున్నారు. హిందుస్థాన్ జ్యోతి కాదు, పాకిస్తాన్ జ్యోతి అని ఇప్పుడు బయటపడింది. ఆవిడ పేరు పెట్టుకోవడం కూడా జ్యోతి పెట్టుకుంది. ఈ 2 వారాల్లో అటువంటి ఇంచుమించు 12 మంది దొరికారు. అదేవిధంగా నిన్న కూడా చూసాం, భారతదేశంలో కొన్ని చోట్ల అంటే హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో పేలుళ్ళకి సంబంధించి కుట్రపరుత హైదరాబాద్ వ్యక్తి, అక్కడ విజయనగరం వ్యక్తి,
అసలు విజయనగరం అసలు ఎప్పుడైనా మనం అనుకుంటామా ఉగ్రవాద లింకులు ఉంటాయని చెప్పేసి అని ఆశ్చర్యపోతున్నారు. అత్యంత మామూలు ఏంటంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం విజయనగరంలో కూడా ఉత్తరాంధ్రలో కూడా అటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే అసలు భారతదేశంలో ఎలా ఇటువంటి వాళ్ళు ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? నేను అంటుంది అదేనండి. ఇప్పుడు పాకిస్తానో, బంగ్లాదేశో, ఆఫ్ఘనిస్తానో, ఇతర దేశాలు, లేకపోతే చైనా ఎవడో మనకు శత్రువు కళ్ళ ముందు కనబడతాడు. వాడు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుని కొట్టడం అనేది అది వేరే. కానీ మన మీరు అన్నట్టుగా మన భారతదేశంలోనే పుట్టి ఇక్కడే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటా చక్కగా ఇక్కడ రాజ్యాంగ పరిధిలో బతుకుతా. విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే మన రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుంటారు. అవును. మరి ఇటువంటి కలుపు మొక్కలు చూసారా, కలుపు మొక్కలు ఏరడం అనేది అంత చిన్న పని కాదండి. నిన్నే చూశాను సుప్రీంకోర్టులో ఒక శ్రీలంక సంబంధించిన వ్యక్తి ఇక్కడ కాంతిచీకుడిగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో మరి పిటిషన్ వేశారు ఇక్కడే ఆశ్రమం. అప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, భారతదేశం ఏమీ ధర్మశాల కాదు, ఇమ్మీడియట్గా ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోవాల్సిందే బయటకు అని చెప్పేసి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్ఆర్సీ సిఏ బిల్ తీసుకొస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులరిస్టులు గగ్గోలు పెట్టారు. అవును. ఇప్పుడు ఏం చెప్తారంటే సమాధానం వాళ్ళంతాను. ఎందుకంటే కొన్ని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మన భారతదేశంలో అటు బంగ్లాదేశ్ కావచ్చు, ఇటు ఏమంటారు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, పాకిస్తాన్ నుంచి కావచ్చు, మనం చాలా ప్రమాదకరంగా మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రతినిత్యం చూస్తూ ఉంటుంది. అసలు భారతీయులు మొత్తం భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు అంటూ అంచనా వేస్తున్న నేపథ్యంలో సార్ నిజంగా 140 కోట్ల మందిలో ఈ చీడ పురుగులు, ఈ కలుపు మొక్కలే ఎక్కువ మంది ఉన్నట్టు. మీరు ఎక్కువ అక్కర్లేదు, అంత దాకా వెళ్ళిపోక్కర్లేదు. ఇప్పుడు హైదరాబాద్ జనాభా ఏదో కోటున్నర ఎంత లెక్కేస్తాం. మనకు ఉన్నటువంటి ఆధార్ కార్డులు లేకపోతే ఓటర్ లిస్టుల ప్రకారము జనాభా లెక్కల ప్రకారం చేసుకుంటాం. ఒక్కసారి మీరు ఆ ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఓల్డ్ సిటీలో కొన్ని ప్లేసులకి వెళ్ళండి, మీరు ఎక్కడున్నారో మీకే తెలియదు. కరెంటు బిల్లు కట్టరు, వాటర్ బిల్లు కట్టరు, ఏమీ ఉండదు, వాళ్ళ మీద ఒక చర్యలు ఉండవు. మొన్న మీకు మహేందర్ రెడ్డి గారిని అప్పట్లో మనకు చేసినటువంటి పోలీస్ కమిషనర్ గారు చేసినటువంటి ఆయన అంటే ఈ గవర్నమెంట్కి ముందు ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశాడండి. దాదాపు 5,700 మంది ఎంతమంది రోహింగ్యాలు ఓల్డ్ సిటీలో ఉన్నారని చెప్పి నెంబర్ చెప్పాడు ఆయన. వాళ్ళు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి అలా కలకత్తా నుంచి అలా వచ్చేస్తారు, ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళేమో ఆధార్ కార్డులు సృష్టించేసుకుంటున్నారు, ఓటర్ కార్డులు సృష్టించేసుకుంటున్నారు, ప్రభుత్వ పథకాలు అనుభవిస్తున్నారు, అన్ని రకాలుగాను. కొంతమంది ఏ ఉండలేకపోయినా బతికేస్తున్నారు ఇక్కడ, ఏదో చిన్న వ్యాపారాలు పెట్టుకుని బండ్లు పెట్టి బతికేస్తున్నారు ఇక్కడ. వాళ్ళతో ఎంత థ్రెట్. ఏమంటున్నారంటే అండి ఒక ఆయన ఇప్పుడు ఇది చాలా బాగా ఇదవుతుంది. 2014 మేలో ఓ పోస్ట్ పెట్టాడండి ఎవరి మీద, ఈ జ్యోతి మీదే. జ్యోతి మీద పెట్టి అతను ఏం పెట్టాడు తెలుసా, ప్లీజ్ క్లోజ్ వాచ్ ఆన్ దిస్ లేడీ, షీ ఫస్ట్ విజిటెడ్ అండ్ అటెండ్ పాకిస్తానీ ఎంబసీ ఫంక్షన్, దెన్ విజిటెడ్ పాకిస్తాన్ ఫర్ 10 days, నౌ షీ ఈజ్ హెడ్డింగ్ ఫర్ కాశ్మీర్, మేబీ సమ్ లింక్డ్ బిహైండ్ ఆల్ దిస్ అని 2024లో కపిల్ జైన్ ఒక అతను ట్వీట్ పెట్టాడు. ఓకే, అంటే అమ్మాయి మీద కదలికల మీద కన్నేసాడు ఆయన. పాకిస్తాన్ ఎంబసీలో తిరుగుతుంది, మళ్ళీ వచ్చి కాశ్మీర్లో తిరుగుతుంది అని చెప్పేసి. ఈమె కాకుండా ఇటువంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు అంతెందుకు సార్, యూపీకి చెందిన ఒక వ్యాపారవేత్త అతను అసలు పాకిస్తాన్ కోసం పనిచేయడం ఏంటి? అసలు ఇది అంటే కేవలం ఓ డబ్బు గురించా, లేకపోతే ఎక్కడ హనీ ట్రాపులు రకరకాల ట్రాపులు జరుగుతున్నాయి, ఆ ట్రాపుల్లోన మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక మన మిలిటరీలో పనిచేసే వ్యక్తి హనీ ట్రాపులో చిక్కుని మన భారత రహస్యాలు పాకిస్తాన్కి చేరవేస్తున్నది. అసలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అసలు మీరు అన్నట్టుగా 140 కోట్ల మంది జనాభా, 140 కోట్ల మందిలో అలా ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు అంటే నిజంగా ఇండియన్స్, ఇండియన్ కాదు, మాతృభూమి మీద ఇక్కడ బతుకుతా మన మాతృభూమికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని ఇటువంటి వాళ్ళని ఇండియన్స్ అని మనం భారతీయులు అని చెప్పుకోవడం కూడా సిగ్గుచేటు. మరి తల్లి పాలు తాగి రొమ్ము ఇటువంటి వ్యక్తులు ఎంతమంది అంటుంది లిస్ట్ ఏది సక్రమంగా. మనం ఏంటంటే జనాభా లెక్కలు కూడా మనకి ఎక్కడా కూడా సరైనటువంటి నెంబర్ ఉండదు సార్, మీకు ఒక సరైనటువంటి నెంబర్ ఉండదు, ఏదో చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అసలు జనాభా లెక్కలే ఉండవు. అందరినీ పోషిస్తుంది భారతదేశం. నేను కృష్ణ గారు ఒక 6 years బ్యాక్ అనుకుంటా, అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి దగ్గర నేను ఢిల్లీలో ఆయన ఇంట్లోనే ఇలా కూర్చున్నాం. ఏదో మాట్లాడి నేను అన్నాను, ఈ ఎన్ఆర్సీసీఏ బిల్ గురించి పెద్ద డిస్కషన్ నడుస్తుంది అప్పుడు. ఓకే సార్, భారతదేశం ధర్మస్థలమే కానీ ధర్మసత్రం కాదు సార్ అన్నాను. ఈ వర్డ్ చాలా బాగుంది శ్రీనివాసు, వెంకయ్యనాయుడు గారు స్వయంగా అన్నమాట. అది ఇప్పుడు వస్తుంది బయటికి. ఇప్పుడు ఇదే ఇప్పుడు ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఇప్పుడు అమెరికా ఉందండి, ఎవరన్నా వెళ్ళిపోవాలంటుంది కదా, ఇల్లీగల్గా ఉన్న ఇమిగ్రేట్స్ అంతా బయటకు వెళ్ళిపోవని నిర్దాక్షిణ్యంగా ఎడుతుంది. మనం ఎందుకు ఎట్లయిపోతున్నాం, అలా చేయలేకపోతున్నాం. మళ్ళీ సూడో సెక్యులరిస్టులు అందరూ వచ్చేస్తారు.
ఇప్పుడు ఎన్ఆర్సీసీఏ బిల్లుకి చాలా మంది మాట్లాడేశారు మేధావుల రూపంలో వచ్చేసి ఏ విధంగా చేస్తారంటే మరి పోండ్రా బాబు మీ భారతదేశం మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఈ దేశం మీద ఈ మట్టి మీద మీకు ఇష్టం లేకపోతే దేశం నుంచి వెళ్ళిపోండి. ఇక్కడే ఉండి ఈ దేశంలో ఉండి భారతీయుల్లో పేరు పెట్టుకుని మళ్ళీ ముసుగుల్లో సెక్యులరిస్టుల కింద కొంతమంది ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదైనా జరిగి ఈ అమ్మాయికి కూడా వంత పలికే ఉంటారు. మానవ హక్కులు కూడా పెట్టి చెప్తారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం మన పహల్గాంలో జరిగింది. అమాయకులు చనిపోయారు. దానికి కారణం అనేక మంది బయటకు వస్తున్నాయి. నేను అంటుంది సార్ లోకల్గా ఎవరో కొంతమంది ఇటువంటి వాళ్ళ సహకారం లేకపోతే అంత లోపలికి శత్రువులు కూడా రాలేరు. సార్ ఇంకొకటి అసలు ఈ జ్యోతి ఇంత చేస్తూ ఉంటే మన రా ఏజెంట్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఎందుకు ఈ అమ్మాయి మీద నిఘా వేయడంలో విఫలమైందంటే నిజంగా చాలా టాక్టిక్స్గా చేసింది నా అమ్మాయి కూడా. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళింది. పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక హిందూ దేవాలయం పురాతన దేవాలయం అంటే అక్కడ సందర్శించింది. మన భారతీయులకి ఎలా ఉంటుంది అయ్యే పాకిస్తాన్లో మన హిందూ దేవుడు హనుమంతుడు అక్కడ పాట కూడా మన ఘంటసాల గారు పాడిన పాట అక్కడ పాడతా ఒక వ్యక్తి కూర్చున్న మాట కూడా ఈరోజు హల్చల్ అవుతుంది. మనకు కూడా ఒక దేశభక్తి లేకపోతే ఒక విధమైనటువంటి మన హిందూయిజంగా ఏదో ఉప్పొంగుతూ ఉంటుంది. అటువంటివి చేస్తుంది. అటువంటి ఒక ఈ ముసుగులో ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని వందే భారత్ ఓపెనింగ్ వచ్చింది. మరి అక్కడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏ మూల నుంచి ఎలా వెళ్ళాలా ఏంటి అన్నదే విదేశాలకు చేరవేసినట్టే. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉంది జనం అక్కడ వీడియో తీయడం అంటే ఆ వీడియోలో ఇప్పుడు ఆ వీడియో చూపించి ఎక్కడెక్కడ చొరబడ్డానికి వీలు ఉంటుంది. ఇటువంటి ఎన్ని ప్లేసులు భారతదేశంలో ఎన్ని ప్లేసులు తిరిగింది ఉంటుంది అంటే మనకి దొరికింది జ్యోతి. దొరకని జ్యోతులు ఎంతమంది ఉన్నారో ఇక దొరకని వ్యక్తులు ఎంతమంది తిరుగుతున్నారో. ఆల్రెడీ ఇక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి కొన్నాళ్ళ ముసుగులో దాక్కుండా ఉండొచ్చు. మళ్ళీ బయటకు వస్తారు. అసలు అదే అంటానండి విజయనగరంలో ఒక మామూలు వ్యక్తి ఈ కుట్రలకే పాల్పడతాడన్నట్టుగా మనకేమన్నా తెలుసా? అసలు విజయనగరం ఏరియా మనం ఏంటంటే ఏదన్నా ఉగ్రవాద మూలాలు ఉన్నాయంటే హైదరాబాద్లోనో లేకపోతే పలానా ప్లేస్ అనుకుంటా కానీ ఎక్కడ మారుమూల ఉన్నటువంటి ఉత్తరాంధ్రలోనే మూలాలు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. ఇమ్మీడియట్గా అసలు మన రాష్ట్రంలో ఎంతమంది ఇల్లీగల్గా ఉంటున్నారో మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం చెక్ చేయండి, మొత్తం బయటకు పంపించాలి. ఇది పెద్ద చర్య సార్. ఇది నేను అంటుంది ఈ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బయటకు వస్తున్నటువంటి విషయాలు వీటి మీద ఏదో తాత్కాలికంగా 4 రోజులు ఈ హడావుడి చేసి మళ్ళీ ఇది చల్లారిపోయిన తర్వాత దీన్ని మర్చిపోతాం. సహజంగా మతిమరుపు మనకి ఏది కంటిన్యూ వెళ్దాం. కానీ ఖచ్చితంగా దీని మీద దీర్ఘకాలిక ప్రణాళిక తీసుకుని అందులోనే మనకు ఎప్పుడు సాధిస్తాం సార్ మంచి ఫలితాలు ఎప్పుడైనా అంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వస్తేనే తన చుట్టుపక్కల ఏం జరుగుతుందన్నది ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఇన్ని రకాలుగా ఉన్నాయి. అందులోని విచ్చలవిడిగా ఉన్నటువంటి ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా వేయాలి. వాళ్ళు ఏదో మీడియా సంబంధించిన వ్యక్తులను రకరకాలుగా వాళ్ళ మీద ఒక ఫ్రీ బర్డ్ లాగా వాళ్ళకి వదిలేయడం అనేది కరెక్ట్ కాకుండా జరిగిన దానికి కూడా ఒక ఉదాహరణగా తీసుకుని ఖచ్చితంగా ఇండియాలో ఉన్నటువంటి ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద కూడా గట్టి నిఘా పెట్టకపోతే మాత్రం రేపు పొద్దున ఘటన ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాత బాధపడతాం దానికి ప్రతిచర్య తీసుకోవడం కాకుండా ఘటన జరగకముందే మనం చర్యలు తీసుకుంటే మంచిదని మా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.